హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు త్రిదేవి కుకింగ్ ఛానల్. ఫుడ్ లవర్స్ కోసం ఈరోజు మనం చేయబోతున్నాం ఒక బ్లాస్టింగ్ రుచికరమైన డిష్, మటన్ ఫ్రై. స్పైసీగా ఉల్లిపాయల కారం, కరివేపాకు వాసనతో మటన్ టెండర్గా ఫ్రై అవుతున్న సౌండ్ అబ్బా, చెబుతుంటేనే నోరు ఊరిస్తుంది. అయితే రెడీనా మీరు? రండి, సూపర్ టేస్టీ మటన్ ఫ్రై తయారు చేసేద్దాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని సగం కప్పు నూనెను వేసుకోండి. నూనె బాగా వేడయ్యాక గుప్పెడంత కరివేపాకు రెబ్బలను వేసుకోండి. కరివేపాకు చిటపటలాడాక ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, పెరుగు వేసి మ్యాగ్నేట్ చేసిన మటన్ ముక్కలను వేసుకోండి. మటన్ ముక్కలను ఒకసారి బాగా కలుపుకుని కొద్దిసేపు వేగనివ్వండి. ఒక మూత పెట్టుకుని 15 నిమిషాల వరకు మటన్ ముక్కలను వేగనివ్వండి. 15 నిమిషాల తర్వాత మూత తీసుకుని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ కారం వేసుకోండి. సగం టీ స్పూన్ పసుపు వేసుకోండి. ఇప్పుడు వేసుకున్న మసాలాలను ఒకసారి బాగా కలుపుకోండి. 2 ఉల్లిపాయలను ఈ విధంగా పెద్ద పెద్ద ముక్కలు కింద కట్ చేసుకుని వేసుకోండి. గుప్పెడంతా కొత్తిమీర ఆకులను కూడా వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడిని వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ ధనియా పొడిని వేసుకోండి. వేసుకున్న మసాలాలన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోండి. ఒక మూత పెట్టుకుని కొద్దిసేపటి వరకు మటన్ ముక్కలను, ఉల్లిపాయ ముక్కలను వేగనివ్వండి. మధ్య మధ్యలో మూత తీసుకుంటూ మటన్ ముక్కలను ఒకసారి బాగా కలుపుకుంటూ ఉండండి. ఈ విధంగా నూనె పైకి తేలితే గరం గరం అన్నం లేదా పరాటాతో ఈ మటన్ ఫ్రైని తింటుంటే అలా నోట్లో కరిగిపోవాల్సిందే అండి. మన జ్యూసీ మటన్ ఫ్రై తయారైపోయింది. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి చూడండి. మీకు ఈ రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు త్రిదేవి కుకింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.